3 స్థలాలను గురించి మీకు ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూలోకంలో సంచరించాడని బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నాం. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన అజ్ఞాతంగానే ఉన్నాడు. 12 ఏళ్ల బాలుడి వరకు ఆయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, దేవాలయంలో కూర్చొని ధర్మశాస్త్రోపదేశకుల్ని ప్రశ్నిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఒక చిన్న పిల్లోళ్ళ కాకుండా ఒక గొప్ప అనుభవశాలిగా పర సంబంధమైన విషయాలను మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. ఆ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని దేవాలయంలో కనుగొన్నప్పుడు, నా తండ్రి ఇంటి పని మీద నేను ఉండాలని మీకు తెలీదా అని అనటం, ఆ తరువాత తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అని ఉంది. 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన తిరిగి కనబడ్డాడు. నేను అనుకుంటాను ఆ 18 సంవత్సరాలు ఆయన తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ మానవ జాతి యొక్క కష్టాలని, బాధల్ని, శ్రమల్ని, చిక్కుల్ని, వేదనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. బాగా మనల్ని అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు కష్టాలంటే ఎరగని వాడికి, ఆకలంటే తెలియని వాడికి, చెమట పడతామంటే ఎలా పడద్ది అని అడిగేవాడికి, బంగారు ఊయల్లో ఊగేవాడికి ఒక పేదవాని కష్టాలు అర్థమవుతాయా? అర్థం కావు. ఆకలితో అలమటించడం అంటే ఆకలికి ముందే మెక్కేవారికి ఆకలంటే ఏం తెలుస్తుంది? దేవాది దేవుడు, పాపముతో పనిలేనివాడు, లోకంతో పనిలేనివాడు, ఆకాశ మహాకాశాలలో ఆసీనుడైన వాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నవాడు, రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం పాపం వల్ల తెచ్చుకున్న తిప్పలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, చిక్కులు ఆయన అర్థం చేసుకోగలిగాడు. కారణం ఆయన కూడా మనలాగా రక్తమాంసాల్లో పాలిభాగస్తుడయ్యాడు. మన వలె శోధించబడ్డాడు, మన వలె శ్రమపడ్డాడు, మన వలె కన్నీరు గార్చాడు, మన వలె అలసిపోయాడు, మన వలె చెమటగార్చాడు, మన వలె ఆకలిగా ఉన్నాడు, మన వలె నిద్రించాడు. 30 సంవత్సరాలప్పుడు ఆయన బయటికి వచ్చాడు. బాప్తిసమిచ్చి యోహాను ద్వారా బాప్తిసాన్ని పొందాడు. ఆశ్చర్యపడ్డాడు బాప్తిసమిచ్చి యోహాను. ఎందుకంటే ఆయన మెస్సయ్యని, రక్షకుడని, ఆయన దేవుని కుమారుడని యోహానుకు తెలుసు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని తన శిష్యులకు పరిచయం చేశాడు యేసుప్రభుని. కానీ ఆ యేసుప్రభు తన దగ్గరకు వచ్చి బాప్తీసం అడుగుతుంటే, అయ్యా ఏంటిది, నేను నీ ద్వారా బాప్తీసం పొందవలసిన వాడిని, నువ్వు నన్ను బాప్తీసం అడుగుతున్నావే అంటే, నేను ఒక మాదిరిగా ఉండడానికి ఈ లోకంలోనికి వచ్చాను. ఒక మంచి మానవుడిగా ఎలా జీవించాలి, మానవుడిగా ఎలా జీవిస్తే పరలోకపు తండ్రి సంతోషిస్తాడు అని ఇతరులకు మాదిరిగా ఉండడానికి వచ్చాను. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం జరగని అన్నాడు. ఆయన నీళ్ళలో నుంచి బయటికి వచ్చినప్పుడు పౌరవలే పరిశుద్ధాత్మ వచ్చి ఆయన తల మీద నిలిచింది. ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తూ చేపలు పట్టే జాలర్లను చూసి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. ఆయన ఒక రాత్రంతా కొండెక్కి ప్రార్థించి తనకిష్టమైన 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. అందులో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. ఎందుకు అని అడిగితే అందుకే ఆయనకు కావాల్సింది మంచోళ్ళు మాత్రమే కాదు, ఆయన కావాల్సింది తెలివిగల వాళ్ళు, జ్ఞానవంతులే కాదు, విద్యలేని పామరులను ఎన్నుకున్నాడు, బలహీనులను ఎన్నుకున్నాడు, వెర్రివారిని ఎన్నుకున్నాడు, ఆ అజ్ఞానులను ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన శక్తిని వారి ద్వారా నిరూపించాలని. యూదా ఇస్కరియోతుకు తప్పైన ఆలోచన ఉంది అయినప్పటికీ తనతో ఉంటే బాగుపడతాడని, తన ద్వారా తనతో ఉన్నప్పుడు నేర్చుకుంటాడని అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. 12 మంది శిష్యులు ప్రభు వెంట పెట్టుకొని తిరిగాడు, బోధించాడు, స్వస్థపరిచాడు. నానా విధములైన వ్యాధులతో పీడించబడుతున్న వారిని
అనౌన్స్మెంట్ చేయలేదు. ఇక్కడ స్వస్థతలు జరుగును రండి అని చెప్పలేదు. ఆయన ఎక్కడ పేతురు అత్త ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ అత్తను జ్వరంతో పడింది అక్కడ. ఆమెను ముట్టగానే ఆ జ్వరం విడిచిపోయింది, నీరసం కూడా పోయింది. వెంటనే లేచి ఆమె పరిచర్య ఉపచారం చేసింది. ఆ జ్వరం పోగొట్టుకోవడానికి ఆ అత్తగారిని ఆ ఊరు ఈ ఊరు తింపారు. ఆ వైద్యం ఈ వైద్యం చేయించారు. ఒక్క నిమిషంలో ఒక్క క్షణంలో యేసుప్రభు ముట్టగానే జ్వరం పోతే ఆశ్చర్యపడ్డ ఆ ఊరిలో వాళ్ళందరూ జ్వరాలతో ఉన్నవాళ్ళు, రకరకాల వ్యాధులతో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి గుమ్మం ముందు పడేశారు. ఆ ఇంటి వాకిట ముందు ఆ కపెర్నహూములో ఉన్న వ్యాధిగ్రస్తులందరినీ తీసుకొచ్చి పడేస్తే నాకు టైం లేదు, నేను స్వస్థపరచడానికి రాలేదు, నాకు కుదరదు అని చెప్పకుండా వారందరినీ స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి యేసునామంలో. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన అద్భుతంగా స్వస్థపరుస్తాడు. ఆయన ఎవరిని ఎలా స్వస్థపరుస్తాడో తెలియదు, కానీ అందరికీ ఒక పద్ధతి పెట్టలేదు ఆయన. ఒక గుడ్డోడు వచ్చి నీకు ఇష్టమైతే నా కళ్ళు తెరవంటే చెయ్యి ముట్టగానే కళ్ళు తెరుచుకున్నాయి. మరి ఇంకో గుడ్డోడు వచ్చి అడిగితే అతనికి బురద రాసి ఉమ్మేసి రాసి శిలయోములోకి వెళ్ళి కడుక్కో చూస్తావు అన్నాడు. ఇలాగా వ్యత్యాసమైన పద్ధతులు ఆయన ఉపయోగించాడు. కారణం ఆయన ముఖ్య ఉద్దేశం స్వస్థపరచడానికి కాదు, ఆ వ్యక్తిని విశ్వాసంలోనికి నడిపించడానికి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని ప్రతి ఒక్కరికి చెప్పాడు ఆయన. తన 3.5 సంవత్సరాల పరిచర్యలో గలిలయ ప్రాంతం అంతా తిరిగాడు. కొద్ది మైళ్ళే, అది చిన్న స్థలమే. అది యెరూషలేం పట్టణము, నజరేతు, గలిలయ ఆ ప్రాంతాల్లో మాత్రమే, ఆ పాలస్తీనాలో ఒక భాగం మాత్రమే ఆయన తిరిగాడు. అక్కడ మాత్రమే పరిచర్య చేశాడు. ఒక పుస్తకం రాయలేదు, ఒక పాట రాయలేదు, ఒక టీవీ ప్రోగ్రాం ఇవ్వలేదు, ఒక రేడియో ప్రోగ్రాం ఇవ్వలేదు, ఒక ఉజ్జీవ సభ జరిపించలేదు. కానీ సముద్ర పొట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ జనసమూహాలు కూడి వచ్చాయి. అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు పరుగులెత్తుకుంటూ 4 మూలల నుంచి ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని జనులొచ్చి కూర్చొని మాకు చెప్పవయ్యా వాక్యం అనేవారంట. అంత ఆసక్తి యేసయ్య మాటలు వినాలని. ఎందుకంటే ఆయన మాటల్లో జీవమున్నది, ఆయన మాటలలో సమస్యలకు విరుగుడున్నది, ఆయన మాటలలో ఆదరణ ఉన్నది, ఆయన మాటలలో శక్తి ఉన్నది. ఆయన మాట ద్వారా అనేకుల్ని ముట్టాడు, స్వస్థపరిచాడు, గాలిని గద్దించాడు, సముద్రాన్ని అణిచివేశాడు. ఈరోజు కూడా ఆ యేసయ్య మాటలే మేము చెప్పాలి. ఆ మాటలు మేము చెప్తే ఆ అద్భుత కార్యాలు ఈ రోజుల్లో కూడా జరుగుతాయి. ఈ రోజున మీరు వినాల్సింది మనుషుల మాటలు కాదు, దేవుని మాట. ఎక్కడ స్వస్థపరిచినా, ఎక్కడ రోగుల కొరకు ప్రార్థించినా ఆయన ముఖ్యంగా వారితో మాట్లాడాడు, వారికి వర్తమానం అందించాడు, ఒక సందేశాన్ని అందించాడు. ఆ తర్వాతనే తన కార్యాన్ని జరిగించాడు. మరి మీకు తెలుసు కదా, నేను క్లుప్తంగా చెప్పాలంటే ఆయన అప్పగించబడిన రాత్రి తన శిష్యుల్ని పిలిచి ఒక రొట్టె తీసుకొని విరిచి, ఇది మీ కొరకై విరగొట్టబడిన నా శరీరము, మీరు దీనిని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని వారితో చెప్పాను. ఆయన ద్రాక్షరసాన్ని తీసుకొని, ఇది మీ కొరకై చిందించబడిన నా రక్తము, మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని చెప్పాను. శిష్యులకి ఏం అర్థం కావట్లేదు, బిత్తరపోతున్నారు. ఏంటి, నేను ఇదే మీతో చివరిగా భోంచేస్తున్నాను, మళ్ళీ నేను మీతో కలిసి ఈ భోజనం చెయ్యను, మన పరలోకంలో మనం కలిసి భోంచేస్తాం అన్న మాటలు వారికి అర్థం కాలేదు. ప్రభు రాత్రి భోజనం అంటారు. అందుకని ఆ రాత్రి భోజనం అయిన తర్వాత వారు యథావిధిగా గెత్సెమని అనే స్థలానికి వెళ్ళారు. ఆ గలిలయ ప్రాంతంలో, గెత్సెమని తోటలో యేసుక్రీస్తు ఆ రాత్రి ప్రార్థించాడు. సిలువ అక్కడ ప్రారంభమైందండి. 3.5 సంవత్సరాల పరిచర్య తర్వాత మోకాళ్ళ మీద నేను ఎందు నిమిత్తమై ఈ లోకానికి వచ్చానో ఆ కార్యాన్ని చేయడానికి నా సమయం ఆసన్నమైంది అని మోకరించి గెత్సెమని తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. నీ బాధకు, నీ పాపానికి శిక్ష రావాలి, కానీ నీ యేసయ్య, మన యేసయ్య మన పాప భారాన్ని, మన భారమంతా ఆయన మీద వేసుకున్నాడు. గెత్సెమని తోటలో ఒక్క మనిషి భారమే మొయ్యలేక చచ్చిపోతుంటే ఆత్మహత్యలు చేసుకొని, ఇంతమంది యొక్క భారాలన్నీ ఆయన మీదకి వచ్చినప్పుడు నెత్తి మీదకి భరించలేనంతగా నా ప్రాణము బాధపడుతున్నది. మానవుల యొక్క శాపమంతా ఒక చేదు విషములాగా
ఆ కప్పులు ఆయన ముందుకు, గిన్నెలు ఆయన ముందుకు వచ్చినప్పుడు పాపపు గబ్బు, పాపం అసహ్యత, పాపం ఛీ అంటాం మనం. పాపంను చూసినప్పుడు, నీచ కార్యాలు చేసేవారిని చూచినప్పుడు అసహించుకుంటాం. ఆ పాపాల శిక్షను తగ్గిన రూపంలో ఆయన ముందుకు వచ్చినప్పుడు, ఈ లోక పాప భారమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అన్న క్రీస్తు మీదకి నా పాపములు కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల పాపము ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన భరించలేక మరింత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరికి చెప్పుకోలేని బాధ ఉందా నీ మనసులో? ఎవరికి చెప్పుకోలేని వేదన ఉందా నీ మనసులో? నీవే మదనపడిపోతూ హృదయంలో దుఃఖపడిపోతూ అంతకంతకి నిన్ను నీవే నాశనం చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నావా? యేసయ్య నిన్ను అర్థం చేసుకోలేని వాడు. నీ బాధను, నీ భారాన్ని, నీ మానసిక వ్యధను, నీ మానసిక రుగ్మతలను ఆయన ఆనాడే గెత్సెమని తోటలో భరించాడు. కాబట్టి ఈ రోజున ఆయన నామములో నీకు స్వస్థత ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు సమాధానం ఉన్నది. మత్తయి సువార్త 26వ అధ్యాయం ఈ 36వ వచనాన్ని చదివితే, అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి 38వ వచనం, అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మో, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మో అని ప్రార్థించను. మనం సిలువను చూసి, అక్కడ ఆయన పడ్డ శ్రమను చూసి కొన్నిసార్లు బాధపడుతుంటాం, దుఃఖిస్తుంటాం, ఆశ్చర్యపడుతుంటాం. కానీ నిజంగా యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమ గెత్సెమని తోటలోనే ప్రారంభమైంది. గెత్సెమని తోటలో ఆయన మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీ ప్రాణం ఎప్పుడైనా మరణమగునంతగా దుఃఖించిందా, అల్లాడిందా? అర్థం కాలేదా? మీరు ఎప్పుడైనా తట్టుకోలేనటువంటి బాధ, వేదన అనుభవించారా? అర్థమైందా? అర్థమైతే చేయి చూపించాడు. అనుభవించిన వాళ్ళు చేయి చూపించాడు. తట్టుకోలేని బాధ, వేదన అనుభవించారా? ప్రసవ వేదన, నిందలు, అవమానాలు, ఆకస్మిక మరణాలు కలిగినప్పుడు మనకి వేదన కలుగుతుంది. థ్యాంక్స్ అండి, వందనాలు. మిగిలిన వాళ్ళకి రాళ్ల గుండెలు ఉన్నట్టున్నాయి, అసలు గుండెలే లేవు వాళ్ళకి. అవునండి, ఎప్పుడు ఏ బాధ లేదు మీకు, ఏ మనసు బాధ అవ్వలేదంటే అసలు మీ మనసే లేదేమో. మీ గుండె బండైపోయింది. బండగుండె, రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తానన్నాడు ప్రభు. నిజమే, కొంతమంది గుండెలు రాయిలాగా ఉంటుందండి, కొంతమంది గుండె కఠినంగా ఉంటుంది. దేవుడు అన్నాడు, నా మాట బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అన్నాడు. ఒకవేళ ఒక పాస్టర్ గారు సుత్తెలాంటి మాటలతో, దేవుని మాటలతో అలాంటి గుండెలు పగలగొట్టాలని చూసినా అవి ఎస్కేప్ అయిపోతాయి, తప్పించుకుంటాయి అంతే. లేచి వెళ్ళిపోతారు, లేకపోతే చెవులు గట్టిగా మూసుకుంటారు. కొంతమంది కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అంటే నేను వినను అంటాడంట, అంతే. గుండె కఠినమైన వారు దేవుడు పగలగొట్టడండి. దేవుడు బలవంతం చేయడు మనల్ని. ఇదిగో నేను తలుపు ఎద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నువ్వు తలుపు తీసినడలా లోపలికి వస్తాను, నేను మీతో కలిసి భోంచేస్తాను, తలుపు తీయకపోతే నీ గుండు పగలగొడతాను అన్నాడా? తలుపు పగలగొట్టుకొచ్చి నిన్ను చీల్చి చెండాడతాను అన్నాడా? నువ్వు తలుపు తీయకపోతే నేను రాలేను. మీరు ఆ బొమ్మ ఎప్పుడన్నా చూసుంటే
ఆ తలుపు దగ్గర తడుతున్న యేసు ప్రభు చిత్రాన్ని చిత్రించారు ఎవరో. అది అక్కడ గుమ్మం తలుపుల నిండా తీగలు పాకేసి ఉంటాయి, అల్లుకుపోయి ఉంటాయి. అంటే చాలా రోజుల నుంచి చెట్లు పెరిగిపోయి తలుపు మూసుకుపోయింది, లోపల బయటికి రావట్లేదు. అక్కడ యేసుప్రభు లాంతరు పట్టుకొని ఉంటాడు. అంటే పగలు రాత్రి ఆయన దీపం పట్టుకొని తలుపు తడుతూనే ఉన్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకి, నన్ను లోపలికి రాని, నీ బండకు రాతి గుండెని నేను తీసేస్తా, నీకు మాంసపు గుండెని ఇస్తా, నీకు పాత గుండెని తీసేస్తా, కంపు కొట్టే నీ గుండెని తీసేస్తా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయాన్ని తీసేస్తా. చిన్న జబ్బులు పోవాలని మనం అడుగుతామే కానీ గుండెల్లో వ్యాధి ఉందండి. ఆ వ్యాధి పోతే నువ్వు సరైపోతావు. నీకు కళ్ళు లేనోడు పాపం చేయడా? నాకు చెప్పండి చూద్దాం. కళ్ళు లేనోళ్ళు కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. చెవిటోళ్ళు పాపం చేయరా? మూగోళ్ళు పాపం చేయరా? ఏంటండి, మంచం మీద పడుకున్నోడు పాపం చేయడా? వాడు ఆలోచనలన్నీ చెడిపోయినాయి. నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, సహోదరుని చూచి ద్రోహి అనేవాడు నరహంతకుడు, నరక శిక్షకు వాడు పాత్రుడు. వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు తన హృదయంలో వ్యభిచారమో. హృదయం మారాలి. హృదయం మారితే వ్యభిచార పాపముల మీద నీకు జయం వస్తుంది. హృదయం మారితే నీవు ప్రేమించిన సారాయిని నువ్వు అసహించుకుంటావు. హృదయం మారితే నీ బూతు మాటలు నీ నోట్లో నుంచి రావు. ఎందుకంటే బూతు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? కొంతమంది విశ్వాసులు గబక్కని బూతు మాట్లాడతారు. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాయి బూతు మాటలు? ఎవరు సప్లై చేస్తున్నారు? ఎక్కడి నుంచి అండి? హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను. నీ హృదయం పరిశుద్ధపరచబడలేదు. ఏదో కాసేపు నోరు మూసుకొని మంచిగా మాట్లాడదామని నటిస్తున్నావు అంతే. గుండె మారితే బూతులు రావు, గుండె మారితే అబద్ధాలు ఆడవు, గుండె మారితే పాపం ఆశించవు. నీ హృదయములో ప్రభువుకు స్థానం ఇచ్చినప్పుడు అక్కడ దీవెన ఉంటుంది. చాలామంది దేవుని సన్నిధికి, దేవునికి తమ గుండెను రాయి చేసుకున్నప్పుడు వారి బ్రతుకంతా అయోమయ పరిస్థితికి దిగజారిపోతుంది. వారు రకరకాల రోదనలతో, వేదనలతో కృంగిపోతూ ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మానవులుగా, మనుషులుగా మనం బ్రతుకుతున్నప్పుడు తట్టుకోలేని బాధ, వేదన, వ్యాధులు, బాధలు, శ్రమలు అనుభవించవలసిన అవసరత ఎంతో ఉంది. దానికి మూల కారణం మన పాపమే. దావీదు వ్యభిచరించాడు పొరుగువాని భార్యతో. పుట్టిన బిడ్డ చచ్చిపోయింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దేవుడు వినలేదు. పాపం వల్ల వచ్చు జీతమైన మరణం. ఆ వేదనతో కన్న బిడ్డను పోగొట్టుకొని నా పాపం వల్ల నా బిడ్డ చనిపోయింది అని వేదన పడ్డ దావీదు గుండె నీరైపోయింది. మనకిష్టమైన ప్రియమైన వారు మరణించినప్పుడు తట్టుకోలేని వేదన, అనుకొని నీ మరణం వచ్చినప్పుడు, అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్లో నీ భర్త, యవ్వనస్తుడైన నీ భర్త చనిపోతే, అందమైన నీ కుమార్తె చనిపోతే, అందమైన నీ కుమారుడు చనిపోతే, ఆ బాధను తట్టుకోలేం. ఎన్నో రకాలుగా మానవుడు ఈ రోజున బాధపడుతూ ఉన్నాడు. బాధపడటం లేదు అని ఇక్కడ ఎవరన్నా అంటే, ఇప్పటిదాకా చెప్పిన ప్రసంగం మీకు రాతి గుండె కలిగి ఉన్నారు. మీరు వెంటనే దయచేసి మీ గుండెను దేవుని దగ్గర పగలగొట్టండి. మీ హృదయాలను దేవుని సన్నిధిలో విరగొట్టండి. మరియ యేసు ప్రభు పాదాల దగ్గర వచ్చి ఆ విలువైన అత్తరు భాండాన్ని ఆయన పాదముల దగ్గర పగలగొట్టింది. ఆమె హృదయంతో ఆమె దేవునికి తను అప్పగించుకుంది, లేక తను సమర్పించుకుంది. ఈ రోజున చాలామంది గుండెను మూట కట్టుకొని దాచిపెట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నీకు ఎటువంటి స్పందన లేదు. ఒకవేళ మీలో కొందరు ఇప్పటికే రకరకాల బాధలతో, మానసికమైన వ్యధ, ఎన్ని శరీర రకాల జబ్బులు ఉన్నాయో అన్నిటికంటే మించిన పెద్ద జబ్బు ఏంటంటే ఈ రోజున మన పూర్వకాలం అనేవాళ్ళు బెంగ అని. మీకు తెలుసా బెంగ అంటే ఏంటి? అమ్మ మీద బెంగ అంటే ఏంటి అర్థం? బెంగ పెట్టుకొని అన్నం తింటలేదమ్మా, బెంగ పెట్టుకొని నిద్రపోవట్లేదమ్మా, బెంగ పెట్టుకొని ఇలా అయిపోయిందమ్మా అంటారు. వినలేదా? ఇప్పుడు విన్నారా? వినలేదు? త్వరగా చెప్పండి, నేను ముందుకెళ్తాను. విన్నారా? అంటే ఏంటి బెంగ అంటే ఏంటి? అమ్మా అమ్మా
అమ్మా అమ్మా. అక్క వచ్చిందే, అక్కొద్దు. అమ్మా నాన్న వచ్చాడే, నాన్నొద్దు. అమ్మా అమ్మా. ఈ రోజున కొంతమందికి అమ్మ పిచ్చి, కొంతమందికి నాన్న పిచ్చి పోయింది. ఇప్పుడు అమ్మ నాన్న గురించి పిచ్చే లేదు. మీ అమ్మ వస్తున్నాడు, వద్దు 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 వద్దు. మీ నాన్న వస్తున్నాడు, వద్దు వద్దు నాన్న వద్దు వద్దు నాన్న వద్దు. మీ ఫ్రెండ్ వస్తున్నాడు, రమ్మని రమ్మని రమ్మని. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. మనుషులు ఇదిరాన బెంగ పెట్టుకుంటున్నారు. ఏం బ్రదర్ ఏమైంది? లవ్ ఫెయిల్యూర్ అయింది బ్రదర్. లవ్ నెవర్ ఫెయిల్స్ అని బైబిల్ చెప్తుంటే, ప్రేమ తప్పదు, ప్రేమ మారదు అని బైబిల్ చెప్తుంటే లవ్ ఫెయిల్ అయిందంటావేంటి? అసలు లవ్వే కాదు అది ఓ చెప్పింది. అది లవ్వే కాదు కాబట్టి ఫెయిల్ అయింది. ఏంటండి ఎంతమంది? నేను చచ్చిపోతా, నేను చేసుకుంటా, ఆ అబ్బాయిని చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా. చేసుకొని చచ్చేదానికంటే ఎప్పుడే చావమన్నాడంట ఒక ఆయన. నువ్వు చూసిన అబ్బాయి పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అసలైన సంగతి ఏంటో. ఏమండి ఈ రోజున ఎంతమంది మానసికంగా కృంగిపోతున్నారు? అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, అనుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు, అనుకున్నవి నాకు దొరకలేదు, నేను అనుకున్నది సాధించలేదు, నేను అమెరికా పోవాలంటే పోలేదు, నేను 10th పాస్ అవ్వాలంటే పాస్ అవ్వలేదు, నేను ఐఏఎస్ అవ్వాలంటే అవ్వలేదు, నేను డాక్టర్ చదవాలంటే సీటు దొరకలేదు, నేను బిజినెస్ చేసి గొప్పగా ఇల్లు కట్టుకుందామంటే మొత్తానికి పోయింది, ఇంకా నా పని ఇంతే 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 ఇంతే. ఏంటంటే అలా ఉన్నారు? ఇంతే ఉందా? నువ్వు ఏడిసి ఇంట్లో వాళ్ళందరినీ ఏడిపిస్తుంటావు. ఇది ఏడుపుల లోకం అండి. కొందరేమో బోర్ను బయటికి ఏడుస్తారు, కొంతమంది లోపట ఏడుస్తారు. పూర్వకాలం గొంతెత్తి ఏడ్చేవారు, ఎలుగెత్తి ఏడ్చేవారు. ఇప్పుడు స్టైల్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు అమెరికా దేశంలో ఇతర దేశాల వాళ్ళు అలాగే అనేసి ఉండేవారంట, అంతే గుడ్డ పెట్టుకొని. ఏంటంటే ఇప్పుడు మనవాళ్ళు కూడా అట్టగా. ఎందుకు ఏడుస్తున్నాం? నేను ఎందుకు ఏడుస్తాను అంటే ఆ ఏడుపు అంతా లోపల పెట్టుకొని ఆ దుఃఖమంతా మనసులో పెట్టుకొని, ఆ వేదనంతా మనసులో పెట్టుకొని ఇక తట్టుకోలేక పైకి చూస్తారంట. పైకి ఎందుకు? పైన ఫ్యాన్ ఉందంట, కింద చీర ఉందంట. ఏంటంటే ఇది పల్లెటూరు వాళ్ళు ఊరేసుకుంటే ఫ్యాన్కి పర్వాలేదు, సినిమా యాక్టర్లు అదే, చదువుకున్నోళ్ళు అదే. అదేంది ఆ ఫ్యాన్కి ఫ్యాన్ గాలి వేయటానికి ఫ్యాన్ కడితే చావడానికి వాడతావేంట్రా బాబు? ఎంత పిచ్చోళ్ళండి ఈ రోజున. ఎంతమంది నుయ్యో గొయ్యో చూసుకుంటాను, ఇక నా బతుకు ఇంతే, నేను బాగుపడను, నేను బతకను, నాకు వేస్ట్ లైఫ్. ఎంతమంది కృంగిపోతున్నారు, పాపాలతో కృంగిపోతున్నారు, పాపం వల్ల తెచ్చుకున్న దుఃఖంతో కృంగిపోతున్నారు. ప్రాణాలకు సుఖం లేదు, హృదయాలకు సమాధానం లేదు. నీ మూలన నీ భార్యకు సమాధానం లేదు, నీ మూలన నీ తల్లిదండ్రులకు సమాధానం లేదు, నీ మూలన నీ కుటుంబంలో శాంతి లేదు. నీ బాధకు, నీ పాపానికి శిక్ష రావాలి. కానీ నీ యేసయ్య, మన యేసయ్య మన పాప భారాన్ని, మన భారమంతా ఆయన మీద వేసుకున్నాడు. గెత్సేమనే తోటలో ఒక్క మనిషి భారమే మొయ్యలేక చచ్చిపోతుంటే ఆత్మహత్యలు చేసుకొని, ఇంతమంది యొక్క భారాలన్నీ ఆయన మీదకి వచ్చినప్పుడు నెత్తి మీదకి భరించలేనంతగా నా ప్రాణము బాధపడుతున్నది. మానవుల యొక్క శాపమంతా ఒక చేదు విషములాగా ఆ కప్పులు ఆయన ముందుకు, గిన్నెలు ఆయన ముందుకు వచ్చినప్పుడు పాపపు గబ్బు, పాపం అసహ్యత, పాపం ఛీ అంటాం మనం. పాపంను చూచినప్పుడు, నీచ కార్యాలు చేసేవారిని చూచినప్పుడు అసహించుకుంటాం. ఆ పాపాల శిక్షను తగ్గిన రూపంలో ఆయన ముందుకు వచ్చినప్పుడు, ఈ లోక పాప భారమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అన్న క్రీస్తు మీదకి నా పాపములు కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న సకల జనుల పాపము ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన భరించలేక మరింత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సిలువ భుజం మీద పెట్టుకొని మోసినప్పుడే కాదండి ఆయన పాప భారాన్ని మోసింది. గెత్సెమనే తోటలో మానసికంగా
వేదనలు, మానసిక బాధలు, శ్రమలు, దుఃఖము, కన్నీరు, వేదనను ఆయన భరించాడు. ఆయనకేం బాధ అండి? ఆయనకేం బాధ? ఆయనకేమో మనకలాగా సమస్యలు లేవు. ఆయనలో మనలాంటి పాప బీజం లేదు. ఆయన మనలాంటోడు కాదు. ఆ విషయానికి వస్తే పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈయన యందు ఏ దోషము లేదని పిలాతు చేత తీర్మానించబడిన వాడు. మరి ఏ దోషం లేనివాడికి ఎందుకయ్యా ఇంత పెద్ద శిక్ష? నీ శిక్ష, నా శిక్ష, మన శిక్షను సిలువలో భరించాడు. ఆయన దేవుడు కాబట్టి అనంతమైన జ్ఞానంతో ఆ రోజుల్లో పాపం చేసిన వాడికి బలిగా ఒక గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని పట్టుకొని ఆ యాజకుడు అతి జాగ్రత్తగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అయితే ఈరోజు గొర్రెల ఎడ్ల రక్తం కాదు మనల్ని విమోచించేది. నిర్దోషము నిష్కలంకమైన క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడ్డారని ఎరగరా? మన పాపములకు పరిహారం చేయుట కొరకు ఆయన ఆ వేదన భరించాడు. ఆ గెత్సెమనే తోటలోనే ఆయన రక్తం కార్చాడు. ఎవరికి చెప్పుకోలేని బాధ ఉందా నీ మనసులో? ఎవరికి చెప్పుకోలేని వేదన ఉందా నీ మనసులో? నీవే మదనపడిపోతూ హృదయంలో దుఃఖపడిపోతూ అంతకంతకి నిన్ను నీవే నాశనం చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నావా? యేసయ్య నిన్ను అర్థం చేసుకోలేని వాడు. నీ బాధను, నీ భారాన్ని, నీ మానసిక వ్యధను, నీ మానసిక రుగ్మతలను ఆయన ఆనాడే గెత్సెమనే తోటలో భరించాడు. కాబట్టి ఈ రోజున ఆయన నామములో నీకు స్వస్థత ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు సమాధానం ఉన్నది. దయచేసి తలలు వంచండి. దేవుని శక్తిని అనుభవించి వెళదాం. నీ మానసిక రుగ్మతల నుండి, శరీర బలహీనతల నుండి, కుటుంబ సమస్యల నుండి, నీకు రావలసిన ప్రతి శిక్ష, అవమానము, నింద, బాధ, శ్రమ నుండి నిన్ను విడిపించడం కొరకే యేసుక్రీస్తు వాటన్నిటినీ భరించాడని నమ్మండి, విశ్వసించండి. ఒక అద్భుతమైన కార్యం జరుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, 2000 సంవత్సరముల క్రితము మేము పుట్టక ముందే మా కొరకు చేసిన ఈ గొప్ప యాగాన్ని గురించి మరొక్కసారి ఈ రోజున మా కళ్ళ ముందు ప్రత్యక్షపరిచినందుకే వందనములు నాయన. కట్టుకథగా కాక నిజం, సత్యం అన్న విషయాన్ని మేము నమ్మునట్లుగా, విశ్వాసులుగా కాక విశ్వాసులుగా బ్రతుకున్నట్లుగా, నిన్ను తాకి చూచుటకు, నీ స్పందన కలుగుటకు మాకు సహాయం ఇచ్చాయి. ఇక్కడున్న ప్రతి బండ గుండెను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పగలగొట్టుచున్నాము నాయన. కృంగిన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేవనెత్తుచున్నాము నాయన. వ్యసనాలకు బానిసలై, దురభ్యాసాలకు బానిసలై, జీవితంలో సమాధానం లేక బ్రతుకును అల్లకల్లోలంగా చేసుకున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. పాపం వల్ల వచ్చిన శాపాన్ని మూటగట్టుకుని ఎటుపోయే దారి లేక, ఏది చేసిన సఫలత లేక, జగడాలతో, బాధలతో, వ్యాధులతో సతమతమవుతున్న కుటుంబాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. కలువరి సిలువ నుండి కారుచున్న సిలువ రక్త ప్రవాహములు ఈ రాత్రి ఆవరణలో ఉన్న వారందరినీ కడిగివేయి నాయన, తడిపివేయి తండ్రి, శుద్ధి చేయి తండ్రి. యేసుక్రీస్తు రక్తంలో ఎంత శక్తి ఉందో మేము అనుభవపూర్వకంగా గుర్తించినట్లు నీ రక్త ప్రోక్షణ ఈ రాత్రి మా మీద జరగనిమ్ము నాయన. గొర్రె పిల్ల వంటి శ్రేష్టమైన క్రీస్తు రక్తము ద్వారా మేము విడిపించబడ్డామని, మేము ఎంత మాత్రమే ఇక పాపమునకు బానిసలము కాదని, మేమెంత మాత్రమే అపవాదికి లొంగమని తీర్మానముతో వెళ్ళుటకు సహాయం ఇచ్చాయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.